శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అతః పంచదశోధ్యాయః పురుషోత్తమ ప్రాప్తియోగః. శ్రీ భగవానుడు చెప్పెను, దేనికి వేదములు ఆకులుగానున్నవో అట్టి సంసారమను అశ్వత్థ వృక్షమును పైన వేళ్లు గలదిగను క్రింద కొమ్మలు కలదిగను నాశనము లేనిదిగను చెప్పుదురు. దానినెవడు తెలుసుకొనుచున్నాడో అతడు వేదార్థము నెరిగిన వాడగుచున్నాడు. ఆ సంసార వృక్షము యొక్క కొమ్మలు సత్వరజస్తమో గుణములచే వృద్ధి పొందింపబడినవియు విషయములనెడు చిగుళ్ళు గలవి అయి క్రిందికిని మీదికిని వ్యాపించియున్నవి. మనుష్యలోకమునందు కర్మ సంబంధమును కలుగజేయునవియగు దాని వేళ్ళు క్రిందను మీదను కూడా బాగుగా విస్తరించియున్నవి. ఈ సంసార వృక్షము యొక్క స్వరూపము అలాగున ఈ ప్రపంచమును తెలియబడకున్నది. దాని ఆది కాని అంతము కాని మధ్యము కాని కనబడకున్నది. గట్టిగా వేళ్లు పారిన ఈ సంసారమను అశ్వత్థ వృక్షమును అసంగమను బలమైన ఆయుధముచే నరికి వైచి అటు పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించిన వారు మరల వెనకకు రారో, ఎవని నుండి అనాది అయిన ఈ సంసార వృక్షము యొక్క ప్రవృత్తి వ్యాపించనో అట్టి ఆది పురుషుడగు పరమాత్మనే శరణు పొందుచున్నాను అనునట్టి భక్తిభావముతో ఆ పరమాత్మ పదమును వెదకవలయును. అభిమానము అవివేకము లేనివారును సంగము దృశ్య పదార్థములందు ఆసక్తి అను దోషమును జయించిన వారును నిరంతరము ఆత్మజ్ఞానము కలవారును కోరికలన్నీయు లెస్సగా తొలగిన వారును సుఖదుఖములగు ద్వంద్వముల నుండి బాగుగా విడువబడిన వారగు జ్ఞానులు అట్టి అవ్యయముగు బ్రహ్మపదమును పొందుచున్నారు. ఆ స్థానమును సూర్యుడు కాని చంద్రుడు కాని అగ్ని కాని ప్రకాశింపజేయజాలరు. దేనిని పొందినచో జనులు మరల ఈ సంసారమునకు తిరిగి రారో అదియే నా యొక్క శ్రేష్టమైన స్థానము అయి ఉన్నది. నా యొక్క ఏ అనాదియగు అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతి యందున్న త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా గ్రాణ మనంబులను 6 ఇంద్రియములను ఆకర్షించుచున్నది. దేహేంద్రియాది సంఘాతమునకు ప్రభువగు జీవుడు శరీరమును విడిచుచున్నప్పుడును నూతన శరీరమును పొందుచున్నప్పుడును పుష్పాది స్థానముల నుండి గాలి వాసనలను గ్రహించిపోవు చందమున పంచేంద్రియములు మనస్సు అను 6 గ్రహించి వెడలుచున్నాడు. ఈ జీవుడు చెవిని కంటిని చర్మమును నాలుకను ముక్కును మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించుచున్నాడు. ఒక శరీరము నుండి మరి ఒక శరీరమునకు బయలుదేరుచున్నవాడును లేక శరీరమునందున్నవాడును లేక విషయములను అనుభవించుచున్నవాడును గుణములతో కూడియుండువాడునగు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు. జ్ఞానదృష్టి గలవారు మాత్రం చూచుచున్నారు. ఆత్మ సాక్షాత్కారమునకై ప్రయత్నము చేయుచున్న యోగులు తమ యందున్నట్టి ఈ ఆత్మను చూచుచున్నారు. అట్లు ప్రయత్నము చేయుచున్న వారైనను చిత్తశుద్ధి లేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు. సూర్యుని యందు ఏ తేజస్సు ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో అట్లే చంద్రుని యందును అగ్ని యందును ఏ తేజస్సు గలదో ఇది అంతయు నాదిగా నెరుగుము. మరియు నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను. రసస్వరూపుడనగు చంద్రుడనై సస్యములను పోషించుచున్నాను. నేను వైశ్వానరుడను జఠరాగ్నిగానై ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణాపాన వాయువులతో కూడుకొని 4 విధములగు అన్నమును పచనము చేయుచున్నాను. నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందున్న వాడను. నా వలనే జ్ఞాపక శక్తి జ్ఞానము మరపు కలుగుచున్నవి. వేదములన్నిటి చేతను తెలియదగిన వాడను నేనే అయ్యున్నాను మరియు వేదము నెరిగిన వాడను కూడా నేనే అయ్యున్నాను. ప్రపంచమున క్షరుడనియు అక్షరుడనియు 2 పురుషులు కలరు. అందు సమస్త ప్రాణుల దేహములు క్షరుడనియు కూటస్థుడగు జీవుడు అక్షరుడనియు చెప్పబడుచున్నాడు. ఎవడు 3 లోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో అట్టి నాశరహితుడు జగన్నియామకుడును వేరైన వాడునగు పురుషోత్తముడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు. నేను క్షరస్వరూపుని కంటే మించిన వాడను, అక్షరస్వరూపుని కంటే శ్రేష్ఠుడను అయ్యున్నందువలన ప్రపంచమునందును వేదమునందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కియున్నాను. ఓ అర్జున, ఎవడు అజ్ఞానము లేనివాడై ఈ ప్రకారముగా నన్ను పురుషోత్తమునిగా నెరుగుచున్నాడో అతడు సమస్తమును తెలిసిన వాడగుచు
పూర్తి మనస్సుతో నన్ను భజించుచున్నాడు. పాపరహితుడవగు ఓ అర్జున, ఈ ప్రకారముగా అతి రహస్యమైనట్టి ఈ శాస్త్రమును నీకు చెప్పితిని. దీనిని చక్కగా తెలుసుకొనినవాడు జ్ఞానవంతుడును కృతకృత్యుడును కాగలడు. ఇతి శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ పంచదశోऽధ్యాయః.